హాయ్ గాయ్స్, టుడే ఈరోజు లెనోవో S145 కీబోర్డ్ అయితే రీసెంబుల్ చేసేసి మళ్ళీ కొత్త ప్యానల్లోకి అయితే ఫిక్స్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే ఇక్కడ లాక్స్ అన్నీ తీసేస్తున్నాను. చిన్నగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింపుల్గా లాక్ అయితే తీసేస్తున్నాను. మీరు కూడా సేమ్ విధానంగానే తీయాలి. చిన్న పొరపాటు చేసినా సరే మొత్తం పోతుంది. జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఇక్కడ చేసేటప్పుడు మాత్రం కేబుల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా వహించండి, ముందే చెప్తున్నాను. కేబుల్ మీన్స్ ఏ కేబుల్? కీబోర్డ్ కేబుల్, స్ట్రిప్ కేబుల్. దానికి కనుక మనం సోల్డరింగ్ తగిలింది అంటే మొత్తం కీబోర్డ్ మార్చుకోవాల్సిందే. తప్పదు తప్పదు బాబు, బద్దం తప్పదు. బోర్ కొడుతుందా? మాట్లాడుతూనే ఉండాలా? మరి ఫోకస్ చేయండి. నేను ఏ విధంగా అయితే దీనిపైన లాక్స్ మాత్రమే తీసేస్తున్నానో దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఎటో చూసుకుంటూ నేను ఎటో చేసుకుంటే ఇక్కడ అవ్వదు కదా. ఫోకస్ ఆన్ ఇట్. మొత్తానికి లాక్స్ అయితే తీసేసాము. ఓహో, ఇక్కడ సైడ్కి కూడా ఉన్నాయా? సో అన్ని లాక్స్ అయితే తీసేసాను. ప్యానల్ని ఏదో ఒకటి హెల్ప్తో ప్యానల్కి పైకి లేపుదాము. ఓకేనా? చిన్నగా తీయం. ఓకే, ప్యానల్ అనేది మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి. నేను కొంచెం బెండ్గా తీసాను, సో సారీ. సో స్ట్రైట్గా తీయడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, కీబోర్డ్ లాక్స్ కూడా తీసేసుకోవాలి మనం. ఇప్పుడు సపరేట్ నేను ముందు తీసింది ప్యానల్ లాక్, ఇప్పుడు తీస్తున్నది కూడా కీబోర్డ్ లాక్. ఇప్పుడు జాగ్రత్త అండి, ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్ కదా. ఈ కవర్ ఏదైనా కాలిపోయిందంటే మనం ఇబ్బందుల్లో పడతాం. ముందే చెప్పేస్తున్నాం. ఇది కవర్ కాలిపోయిందంటే మనం ఇబ్బందులు పడతాం. సో అదే మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే జరుగుతుంది. సృష్టి మళ్ళా చూడండి. టెన్షన్ ఏం పడకండి, నేను రిపేర్ చేసేస్తాను, ఓకేనా? ఎలా అది పోయినా సరే నేను రిపేర్ చేయగలను. ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్. బట్ ఇక్కడ స్ట్రిప్ కేబుల్కి మాత్రం కాలితే మాత్రం ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ కాదు. ఎవరి దగ్గర కూడా నాలెడ్జ్ ఉంది కీబోర్డ్ మార్చడం తప్ప. కేర్ వన్ దగ్గరికి పోయినా సరే, మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ కీబోర్డ్ మార్చుకోండి అని చెప్తారు. ఒకటే, రెండో మాట ఏం చెప్పడు సార్.
యువర్ మేడ్. కీబోర్డ్ మార్చుకోండి, ఇంత అవుతుంది అండ్ సో అండ్ సో అండ్ సో అని చెప్పి పంపించేస్తారు. ట్రై చేద్దాం, పైకి లేస్తుందా, లేచిందా లేదా. సింపుల్గా వచ్చేస్తుంది. ఓ ఇక్కడ ఒక లాక్ ఉంది చూడండి, ఇక్కడ 2 లాక్స్ ఉన్నాయి, 1 2. ఆ 2 లాక్స్ ఉన్నా మనకు రావడం లేదు, అది గమనించాలి. ఓ మై గాడ్, కస్టమర్ దాంట్లో ఎంత డస్ట్ ఉంది. ఓ బాబరే, మీరే చూడండి ఎంత డస్ట్ ఉంది కస్టమర్ దాని కీబోర్డ్లో. ఇలా ఉంటే కీబోర్డ్ ఎందుకు పోదండి? ఎందుకు పోదు కీబోర్డు ఇంతలా ఉంటే? సమ్ కైండ్ ఆఫ్ పేపర్, ఐ మీన్ గమ్ మాదిరి ఏదో పూసలుగా వచ్చేసింది ఇది. ఐ మీన్ ప్లాస్టిక్ పేపర్ టైప్ ఏదో ఉంది ఇది. నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటిది. డస్ట్ అయితే నేను చూశాను, దుమ్ము ధూళి ఇదంతా ఉంటుంది, కానీ ఈ పేపర్ టైప్ మాత్రం నేను చూడలేదు. ఓ మై గాడ్, ఎంత డస్ట్ వస్తుంది. నీట్గా అయితే సొల్యూషన్ వేసి క్లీన్ చేద్దాం అబ్బాయి. ఎంతలా డస్ట్ ఉంది దీంట్లో, అసలు ఎక్కువ కొట్టేశానా? ఏమవ్వదు, నిమిషం ఏం పడకండి. కీబోర్డ్ ముందు లెక్కన ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. ఏమంటే మేము క్లీన్గా నీట్గా రావాలి కాబట్టి ఇది తప్పదు. చూడండి ఇంకా క్లీన్ చేస్తూనే వస్తూనే ఉంది. ఇలా ఉంది అంటే ఖచ్చితంగా కీబోర్డు ఒక 3-4 months కూడా రాదు, ఇంతలా డస్ట్ పెట్టుకుంటే. కస్టమర్స్ వన్స్ ఒకసారి డస్ట్ ఉందా లేదా ముందే చెక్ చేయించుకోండి. ఇలాగా డస్ట్ ఉంది అంటే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కొత్త ప్యానల్లో కొత్త కీబోర్డ్, సేమ్ మోడల్ కీబోర్డ్ సేమ్ ప్యానల్లో ఫిట్ చేద్దాం. ఓకే, సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ సైడ్ ఎడ్జ్ నుంచి ఫిట్ చేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ మధ్యలోది ఓకే ఫైన్. తొందరగా చేయాలి, మళ్ళీ నమాజ్కి టైం అవుతుంది.
ఓకేనా. ఫిట్టింగ్ చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో, మనకు క్లియర్గా వస్తుంది కదా. కీబోర్డ్ మనకు పాత ల్యాప్టాప్లో నుంచి తీసి పాత ప్యానల్కి ఫిట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కీబోర్డ్ ఫిట్టింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, సరిగ్గా కూర్చోదు. అదే కొత్త ప్యానల్ ఫిట్ చేయడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. పనిలో పని ఇది కూడా క్లీన్ చేసి పెడతాం. వర్క్ మనకు నీట్గా ఉండాలి, లేట్ అయినా పర్లేదు. కస్టమర్కి ఇంకో టైం చెప్తున్నాం, ఇంకో 1 అవర్ వరకు టైం చెప్తున్నాం ఎక్స్ట్రా. బట్ పని పర్ఫెక్ట్గా ఉండాలి బాయ్. గట్టిగా ప్రెస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఫిట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఈడ ఉంది, ఈడ లాక్ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఈడ లాక్ ఉంది, ఈడ లాక్ ఉంది, ఈడ లాక్ ఉంది, ఈడ లాక్ ఉంది, ఈడ లాక్ ఉంది.
అంతా క్లోజ్ అబ్బాయి. ఇది మనం కంప్లీట్గా ఫిట్టింగ్